హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. వచ్చేసింది ఐపీఎల్ రెజ్యూమ్ అవ్వబోతుంది. ఎవరెవరైతే మనకి కప్పు రాదు అని ఎప్పుడు ప్రస్తుతాన్ని వెయిట్ చేస్తున్నా, అది కొంచెం డిలే అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది. వచ్చేసింది ఐపీఎల్, డోంట్ వరీ. ఫైనలీ బ్రో, అందరికంటే గుడ్ న్యూస్ ఫర్ టుడే. విరాట్ రిటైర్మెంట్ ఏదైనా కొంచెం సాడ్ ఫీల్ అవుతుంటే మళ్ళీ ఐపీఎల్ రెజ్యూమ్ అవుతుందని ఒక గుడ్ న్యూస్. ఎస్ 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 అందరికంటే మోస్ట్ హ్యాపీ మీరేగా. ఆర్సీబీ ఆర్సీబీ మేమే, ఇంకెవరు ఆట అనఫిషియల్ ఎఫిషియల్ అన్ని మేమే. గత వారం రోజుల నుంచి, గత 5 రోజుల నుంచి, వారం కాదులే 5 రోజుల నుంచి నాకు రాకరాకు ఛాన్స్ వస్తే ఇది కూడా ఆఖరికి వారు వచ్చి ఆపేసింది అని తెగ బాధపడిపోయారు. ఫైనల్లీ యూ హ్యావ్ యువర్ ఛాన్స్. చూద్దాం ఎంత మాత్రం ఉపయోగించుకుంటారు. ఫైనల్ గా సరే, షెడ్యూల్ ఓకే. వచ్చేసింది. ఒకసారి షెడ్యూల్ చూద్దాం. ముందుగా యా మా మ్యాచెస్ చూద్దాం. మోస్ట్ అవైటెడ్ మ్యాచెస్, మా మ్యాచెస్ చూద్దాం. యా మీకు మళ్ళా గండం తప్పలేదు. బెంగళూరులో 2 మ్యాచ్లు ఉన్నాయి. అట్లే అంటే షెడ్యూల్ మాత్రం చేంజ్ అవ్వలేదు. మోస్ట్లీ అంటే పై మ్యాచెస్ కింది మ్యాచెస్ పైకి షిఫ్ట్ అయ్యాయి, కానీ షెడ్యూల్ ఏం చేంజ్ అవ్వలేదు. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో వచ్చింది, అది బెంగళూరులో. ఈసారి ఏమన్నా పర్లేదు, కానీ కేకేఆర్ తో బెంగళూరులో ఎక్కువసార్లు గెలిచింది లేదు మా వాళ్ళు. రసల్ కొట్టారు చాలా సార్లు. మీరు సీజన్ లోనే గెలిచింది లేదు హోమ్ లో. అయినా ఈ సీజన్ అంతా మాకు గేమ్ చేంజింగ్ సీజనే కాబట్టి ఈసారి కూడా గేమ్ చేంజ్ చేస్తామని చూస్తాం. కేకేఆర్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్. అబ్బో బ్రో, ఎస్ఆర్హెచ్ తో మీ నాకు వాళ్ళు నాకు ఎందుకో మేము 300 ఈ సీజన్ మీ మీదే కొడతాం అనిపిస్తుంది బ్రో. నాకు కూడా అనిపిస్తుంది. ఎట్లాగో ఎలిమినేట్ అయినాం, ఏముందిలే. అయితే 50 కాలం లేకపోతే 300 కొట్టారు అంతే. సీజన్ డే 1 సమస్య నుంచి లేదు, అలాగే ఆడాలి. 300 అని 3 మ్యాచ్లు గెలిచారు ముచ్చటగా. మళ్ళీ 300 అంటారు. కాదు, కప్ ఎలాగో పోయింది. 300 అయితే కొట్టాలి. 300 అయితే కొట్టాలి. దుర్మార్గులారు, మీరు మా పేరు బాగుపట్టారు అనుకో, అయిపోయింది ఇంకా మా పని. బ్రో, ఎస్ఆర్హెచ్ ది ఆర్సీబీది విడదీయలేని అనుబంధం బ్రో. 2 ఫైనల్ మ్యాచ్ కూడా అట్లే కలిసే ఉంటారు. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మోస్ట్లీ వీళ్ళే ఉంటారు కలిసి. మా 2 మ్యాచ్లు చూడు, ఒకటి జీటీ, ఒకటి ఆర్ఆర్. ఉపయోగమే లేదు. 2 మ్యాచ్ల రిజల్ట్ ఎలా వచ్చినా గానీ ఆ టీంకి ఉపయోగం లేదు, మా టీంకి ఉపయోగం లేదు. ఆర్ఆర్ పోయింది ఎలాగో, మేము ఎలాగో వెళ్ళిపోయాం. జీటీ ఎలాగో క్వాలిఫై అయిపోయింది. ఇంకెందుకు? కాదురా అరవింద్, అట్లీస్ట్ ఇప్పుడు మా ఆర్సీబీ మ్యాచ్ షెడ్యూల్ మాట్లాడేసాం. ఇప్పుడు ఇలా మ్యాచ్ గురించి మాట్లాడతాం. వీళ్ళ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి. బ్రో, మీరంటే అట్లీస్ట్ మీకు హోప్ ఉంది, మీ మ్యాచెస్ గురించి మాట్లాడదో పద్ధతి. మా 2 టీమ్స్ గురించి మాట్లాడే ఏం లాభం బ్రో? పక్కోళ్ళది ఏ ఉపయోగం బ్రో పర్లేదు, మాకు అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కి కొద్ది హోప్స్ ఉన్నాయి బ్రో. బాగా కొత్త ప్లేయర్స్ కి ఛాన్స్ వస్తాం. ఎలాగో టాప్ లో 2 ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు. రషీద్ అట్లాగా పర్ఫామ్ చేయకపోయినా, దాని తర్వాత ఇంకో ఓపెనర్ ఓకే చూద్దాం. ఊర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే అండ్ మిర్గిల్లా ఊర్విల్ పటేల్. ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా ఆడాడు. కాకపోతే ఓన్లీ 10 బాల్స్. ఈ సీజన్ ఈ మ్యాచ్ లో ఇంకా 2 మ్యాచ్లు మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్. ఎస్ఆర్హెచ్ అంటావా? చెప్పు. కాదు, నెగిటివ్ సీజన్ లో కూడా నువ్వు పాజిటివ్ వెతుకుతున్నావు చూడరా, నీ గుండె బతకాలరా. అరే మీకు కూడా 300 కొట్టే ఆప్షన్ ఉందిరా ఆర్సీబీ మీద. అరే మాకి సీజన్ 1 అండ్ ఓన్లీ గోల్ 300 కొట్టాలి ఆర్సీబీ మీద. ఏంది ఆర్సీబీ మీద 300 చంపుదే అంటారు. ఒక్క మ్యాచ్ వేరే టీమ్స్ కప్పు కొట్టాలి, లేకపోతే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, మాకు అయ్యే ఉంది. 300 కూడా ఆ 300 కూడా మా పైన కొట్టకండి స్వామి. ఇంకో మ్యాచ్ ఉందో చూసుకోండి బ్రో. యాక్చువల్ మీరు ఎలా కప్పు కొడదాం అంటున్నారు? మీ పైనే ఛాన్స్ ఉంది బ్రో, చెప్పాలా? ఎందుకంటే హేజిల్వుడ్ ఇంజురీ, పటిదారు కొంచెం డౌట్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ కాదు, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చింది కాబట్టి కొంచెం సాడ్ ఉంటాడు. చూద్దాం. భూమి ఉన్నాడు మా పక్క, చూసుకుందాం. అందులోనూ చిన్నస్వామిలో మ్యాచ్ అడ్వాంటేజ్ అదర్ టీమ్ కి చిన్నస్వామిలో మ్యాచ్ అంటే. మీకు మీ బ్యాటింగ్ ఆర్డర్ కి లాస్ట్ సీజన్ అంతా బౌలింగ్ వేసిన నెట్స్ లో భూమి ఉన్నాడు, చూసుకుందాం. బట్ జోక్స్ సైడ్, జనరల్ ఐపీఎల్ కొత్త స్కెడ్యూల్ రిలీజ్ అయింది. ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కి అన్ని వాళ్ళ హోమ్ మ్యాచెస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఉన్నాయి. జస్ట్ ఒక ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే, ఈ 2 టీమ్స్ కి, అండ్ పంజాబ్,
పంజాబ్ టీమ్స్ అన్ని జైపూర్ గ్రౌండ్ లో అవుతున్నాయి వాళ్ళ హోమ్ మ్యాచెస్. అండ్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఏమో ఢిల్లీలో అవుతున్నాయి. పంజాబ్ వీ కెన్ అండర్స్టాండ్ వై దే హ్యావ్ షిఫ్టెడ్. అండ్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఎందుకంటే జనరల్ గా నెక్స్ట్ 2-3 వీక్స్ యాక్చువల్లీ సౌత్ ఇండియాలో కొంచెం రెయిన్ ఫోర్కాస్ట్ ఎక్కువ ఉంది, వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. లైక్ దే ఆర్ సేయింగ్ ఎర్లీ మాన్సూన్. మేబీ దానివల్ల మేబీ చెన్నై అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఢిల్లీకి షిఫ్ట్ చేసి ఉంటారు. యా, రిమైనింగ్ షెడ్యూల్ అంతా యాజ్ ఇట్ ఈస్, ఓన్లీ ఇద్దరు మ్యాచెస్ మాత్రమే. జస్ట్ 3 టీమ్స్, కేకేఆర్ కి హోమ్ గేమ్స్ లేవు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా మన ఇప్పుడు ఎవరో ప్లేయర్స్ మిస్ అవ్వబోతున్నారు అనేది మాట్లాడుకుంటే, మా ఆర్సీబీకి మెయిన్ గా వచ్చే సోర్స్ ఏంటంటే హ్యాజిల్వుడ్ మిస్ అవ్వచ్చు అని. మెయిన్ బౌలర్ అదే కదా మెయిన్ బౌలర్ అదే మీ మెయిన్ బౌలర్. ఏముందో చూద్దాంలే, ఏమన్నా ఆయన కనుగరించి వస్తే మాకేమన్నా ఈసారి ఛాన్సెస్. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు అబ్జర్వ్ కూడా ఏంటంటే మేబీ అందరు ఫారిన్ ప్లేయర్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తారా ఇండియాకి అనేది కూడా వెయిట్ అండ్ సీ. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇచ్చిన మనీకి వాళ్ళు ఎంత లాయల్ గా ఉండి వస్తారో లేదో అని. ఆర్సీబీ ఫ్యాన్స్ బ్రో లాయల్ గా ఉండడం. ఆర్సీబీ ఫ్యాన్ హేజల్వుడ్ ఒక్కడే వస్తాడు, మిగతా వాళ్ళపై నాకు నమ్మకాలు మిగతా టీమ్స్ పై. సార్ ఇంకోటి మనం యాక్చువల్ గా ఇప్పుడు జీటీ ఆర్సీబీ ఎలాగో దే ఆర్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. నెక్స్ట్ 2 పొజిషన్స్ లో మనం చూస్తే పీబీకేఎస్ యాక్చువల్ గా ఫస్ట్ టీమ్ వెరీ క్లోజ్ గా ఉంది. నెక్స్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే ఆర్ఆర్, డీసీ, ఎంఐ. ఐ థింక్ ఆర్ఆర్ మ్యాచ్ తో దే షుడ్ మేక్ ఇట్ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. లేకపోతే తర్వాత 2 మ్యాచెస్ డీసీ, ఎంఐ కాబట్టి కొద్దిగా టైట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎంఐ, డీసీ, కేకేఆర్ యాక్చువల్ గా మోస్ట్లీ అయిపోయినట్టే అని చెప్పాలి. 2 మ్యాచ్లు గెలిచినా కూడా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద, డీసీ 1 మ్యాచ్ గెలిస్తే చాలు 3 మ్యాచ్ల్లో. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఇప్పుడున్న టాప్ 4 ఓన్లీ రేస్ ఈస్ బిట్వీన్ ఎంఐ అండ్ డీసీ. ఆల్మోస్ట్ ముగ్గురు ఫిక్స్, ఓన్లీ ఒక్క స్పాట్ ఛాన్స్ ఉంది, అది ఎంఐ ఆర్ డీసీ. అది వాళ్ళిద్దరికే మ్యాచ్ ఉంది, దానిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రాబిలిటీ ఎక్కువ. అదే కదా డీసీకి అన్ని టాప్ 3 టీమ్స్ ఉన్నాయి. గుజరాత్, ముంబై సెట్ చేశారుగా. ఎవరు షెడ్యూల్ వేసారు కానీ బాగా సెట్ చేసావు మైక్. మంచి స్క్రిప్ట్ రాశారుగా ఎవరో. 21st మే ఉంది ఆ మ్యాచ్, మంచి గట్టి మ్యాచ్ అవుతుంది అది. ఎక్కడ లైవ్ ముంబై? కేకేఆర్. ఒకవేళ ఆ మ్యాచ్ మీకు లైవ్ కావాలంటే పక్క కామెంట్ చేయండి. సో ఇంకా సో మీరు మీ టాప్ 4 టీమ్స్ కమెంట్ చేయండి. లైక్ మీ ఎవరైతే వెళ్తారనుకుంటున్నారో కామెంట్స్ లో కమెంట్ చేయండి. అండ్ లెట్స్ సీ. ఓకే, ఫైనల్ గా మళ్ళీ ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది కాబట్టి, ఐ మీన్ రెజ్యూమ్ అవుతుంది కాబట్టి సాయంత్రం మళ్ళా బోరింగ్ అలా కూర్చోకుండా చక్కగా మ్యాచ్లు చూసుకోవచ్చు. రిలాక్స్ బ్యాక్ టు గుడ్ డేస్. గుడ్ సమ్మర్ డేస్. ఓకే గైస్, ఆన్ దట్ నోట్, బై.